పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో టీడీపీ అఖండ మెజారిటీ సాధించిందని బీసీ సంక్షేమ మంత్రి సవిత అన్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా జరిగిన ఉప ఎన్నికలు ప్రజాస్వామ్యం ఎలా ఉంటుంది అనే ప్రజలు ఓటు హక్కు ద్వారా తెలిపారని చెప్పారు. ప్రజాస్వామ్య పద్ధతిలో జరుగుతున్న ఈ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోవాలని ప్రచారంలో తెలియజేశామన్నారు. ప్రజాస్వామ్యానికి విలువిచ్చి ప్రజలందరూ ఓటు హక్కులో పాల్గొన్నారని చెప్పారు. ఎన్నో ఏళ్ల నుంచి ఓటు హక్కును వినియోగించుకొని పులివెందుల ప్రజలు ఈ ఎన్నికలో వినియోగించుకున్నారని మంత్రి చెప్పారు. కూటమి ప్రభుత్వంపై నమ్మకంతోనే పులివెందుల ప్రజలు తమకు పట్టం కట్టారన్నారు సవిత. అభివృద్ధి కార్యక్రమాలు ప్రతి ఒక్కరూ వేదిక పైన ఉన్న ప్రతి ఒక్కరూ ప్రతి ఇంటికి వెళ్ళి ఈ ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరుగుతాయి. ఎందుకంటే 11 నామినేషన్లు పడ్డాయి. ప్రజాస్వామ్యానికి ఇదే నాంది అనే విషయాన్ని ప్రజలకు భరోసా కల్పించాం, నమ్మకాన్ని కలిగించాం. మేము సైతం మీతో పాటు ఉంటాం, మీరు ధైర్యంగా వచ్చి మీరు మీ ఓటు హక్కును ఉపయోగించుకోండి ప్రతి ఒక్క ఇంటికాటికి వెళ్ళి మేము చెప్పాం. అదే విధంగా ప్రజలు కూడా మమ్మల్ని నమ్మారు. ఎందుకంటే 1 సంవత్సరం లోపల మేము చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఏదైతే సూపర్ 6 కావచ్చు, చేయనివి చెప్పాం, చేయబోయేటివి చెప్పాం. ఈ రోజు రాష్ట్రంలో ఎక్కడ చూసినా కనిపిస్తున్న పరిశ్రమలు కావచ్చు, తాగునీరు కావచ్చు, సాగునీరు కావచ్చు, ఈ రోజు గతంలో మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడే అభివృద్ధి జరిగింది. మళ్ళీ ఈ రోజు 1 సంవత్సరం లోపల ఈ రోజు రాష్ట్రం ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో మరి నరేంద్ర మోడీ గారి ఆశీర్వాదంతో ఈ రోజు రాష్ట్రం